హలో అందరికీ మన ఇంటికి ఎక్కువ మంది బంధువులు వచ్చినప్పుడు మనం ఇలాంటి పేపర్ ప్లేట్ అనేది తెచ్చుకుంటూ ఉంటాం కదా భోజనానికి అనేసి. మరి భోజనం చేసే ఈ పేపర్ ప్లేట్లలో మనం చపాతీ పూరి పుల్కని అయితే చేయొచ్చని మీకు తెలుసా? ఏంటక్క ఈ ప్లేట్లలో చపాతీలను ఎలా చేస్తారనుకుంటున్నారా? అయితే చూసేసేయండి. మన దగ్గర చపాతీ పీట లేనప్పుడు కానీ మనం అదే ఎక్కడికైనా టూర్లకు కానీ అలా వెళ్ళినప్పుడు ఈ పేపర్ ప్లేట్లను అయితే తీసుకొని వెళ్తాం కదా, దానిలోనే మనమైతే ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అందరూ షుగరు ఉండే వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి చపాతీలు రోజు తింటూ ఉంటారు కదా. మనం టూర్లకు వెళ్ళినప్పుడు మనం చపాతీ చేసుకోవడానికి పీట ఉండదు కాబట్టి ఈ విధంగా పేపర్ ప్లేట్లలో చపాతీలను అయితే చేసేసుకోవచ్చు అనమాట. అలాగే మన ఇంటికి ఎక్కువ మంది బంధువులు వచ్చినప్పుడు కూడా మనం చపాతీ పీటలు ఎక్కువగా ఉండవు కదండి. అలాంటప్పుడు ఇలా పేపర్ ప్లేట్ల పైన మనము ఒకరిద్దరం కలిసి చేసేసుకున్నామంటే ఎన్ని చపాతీలనైనా పూరీలనైనా పులకలనైనా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. చూడండి, చాలా సింపుల్, ఈజీగా వస్తుంది, అస్సలు అతుక్కోదనమాట. మనకి చపాతీ పీటతో పనే లేదు, చాలా ఈజీగా ఇలా చేసేసుకొని కాల్ చేసుకోండి. ఇంకా చపాతీ పీటతో పనే లేదు. ట్రై చేయండి. టిప్ నచ్చితే వీడియోను లైక్